వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను కరుణించితివి, వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. నీ మార్గంబును తొలగితిని, నిన్నెరుగకయే మెలగితిని. కన్నులు గానక తిరిగితిని, కన్నులు గానక తిరిగితిని. మంటిని నేనని మరచితిని, మంటిని నేనని మరచితిని. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదించి, ఎంతగానో నన్ను ప్రేమించి ఈ లోకమునకు అరుదించి, దాసుని రూపము ధరించి, దాసుని రూపము ధరించి, నా పాపములను భరించి, నా పాపములను భరించి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. నాకై ప్రాణము పెట్టితివి, మధ్య గోడ పడ గొట్టితివి. నాకై ప్రాణము పెట్టితివి, మధ్య గోడ పడ గొట్టితివి. నీ మందిరముగా కట్టితివి, నీ మందిరముగా కట్టితివి. నీ కుమారునిగా నిలబెట్టితివి, నీ కుమారునిగా నిలబెట్టితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం ఎత్తుమై రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం.
నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, కృపామయ్య, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన యొక్క సమయంలో తండ్రి ప్రభువా, మరి మీ పక్షాన నిలవబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి, నాతో మీరు మాట్లాడండి ప్రభువా. నిజమే, మరి పాట పాడుకున్న రీతిగా, వాక్యాన్ని చదువుకున్న రీతిగా మేము మిమ్మల్ని వెతకలేదు ప్రభువా, కానీ మీరు మాకు దొరికారు నాయన. మీకోసం తండ్రి మేము ఏ కష్టము పడలేదు, అయితే ప్రభువా మీరు నాయన మా కోసం ఎంతో శ్రమ పడ్డారు, మమ్మల్ని రక్షించినారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యొక్క సమయంలో దయచేసి నాయన మీ యొక్క వాక్యాన్ని తండ్రి వినే చెవిని, గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు లేకపోతే తండ్రి ప్రభువా మా యొక్క వాక్య ధ్యానం వ్యర్థం ప్రభువా. దయచేసి నాయన మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, మీరు మాతో ఉండండి ప్రభువా. నన్ను సంపూర్ణంగా మరుగుపరచండి ప్రభువా. దయచేసి నాయన మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను, కనికరించండి నాయన. ఈ యోగ్యత లేని, అర్హత లేని నన్ను ప్రభువా మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు నాయన. అయితే ప్రభువా మీరు మాట్లాడకపోతే, మీరు పలకకపోతే నాయన మరి మేము మాట్లాడే ప్రయోజనం లేదు. దయచేసి నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి. అదే రీతిగా నాయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాయన యొక్క వాక్యం తండ్రి క్షేమం ఇచ్చేదిగా, ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా, ప్రయోజనకరమైనదిగా ఉండునట్లుగా మీరు కృప చూపించమని, మీ ముఖ్యంగానైనా మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మమ్మల్ని ఏ రీతిగా వెతికారో, ఏ రీతిగా మమ్మల్ని పట్టుకున్నారో, ఏ రీతిగా నైనా మమ్మల్ని ప్రేమించారో మేము గ్రహించడానికి మాకు అటు జ్ఞానం దయచేయమని మీ పాదాలు పట్టుకొని అడుగుతూ, ముందున్న సమయాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అతి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం, ఇది యెషయా గ్రంథంలో కూడా ఈ మాటను మనం చూస్తాము. యెషయా ప్రవక్త రాసినటువంటి మాటనే ఇక్కడ మళ్ళీ తిరిగి రోమీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు మరి ఎత్తి రాస్తున్నట్టుగా మనం చూడొచ్చు కదా. నన్ను వెదకని వారికి దొరికితిని, నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు అంటూ, మరి దేవుడు ఇశ్రాయేలీల విషయంలో కూడా మనం చూసినట్లయితే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే కదా. ఈరోజు మరి దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వెదకని వారికి దొరికిన క్రీస్తుగా ఇక్కడ మనం చూడొచ్చు. వెదకని వారికి దొరికిన క్రీస్తు కదా. నిజమే, మనం ఎవ్వరం కూడా దేవుని వెదకలేదు కదా. మరి ఒకవేళ వెదికి క్రీస్తును పట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మరి నా మట్టుకు నేనైతే పుట్టుకతో క్రైస్తవురాలిని కాబట్టి, నా తల్లిదండ్రులు విశ్వాసులు కాబట్టి నేను వెతకలేదు ఏ రోజు కూడా కదా. మరి దేవుడు తను తానే ప్రత్యక్షపరుచుకున్నారు, తను తానే బయలుపరుచుకున్నారు. ఆ రీతిగా దేవుడే నాకు దొరికారని నేను చెప్పగలను కదా. అయితే మరి మనం గమనించినట్లయితే బైబిల్లో ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ఏ విధంగా దేవుడు వాళ్ళని వెదికారు, ఏ విధంగా పట్టుకున్నారు, ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు దేవుడు తను తాను, మరి ఏ రీతిగా వాళ్ళని ఆశీర్వదించారు, మరి వెదికి పట్టుకున్నటువంటి ఆ వ్యక్తుల జీవితాల్లో ఏ మార్పులు జరిగాయి అనేటువంటి కొన్ని సంగతులను ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం కదా. మొదటి నుండి 4 వచనాలు మనం చదువుకున్నట్లయితే,
యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. కదా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అబ్రహాము తెరహు కుమారుడు, మరి వీళ్ళు విగ్రహారాధికులు. మరైతే అబ్రహాము దేవుణ్ణి వెతకలేదు, అబ్రహాము దేవుణ్ణి ఏ రోజు కూడా మరి ఆయన వెతకలేదు కదా. అయితే అటువంటి అబ్రహామును దేవుడే వెతికాడంట కదా. దేవుడే వెతికి చూడండి, మనం గమనించినట్లయితే 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై అనేటువంటి మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం కదా. ఇక్కడ వచ్చేసి 12:1 మనం చూసినట్లయితే యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అబ్రహామా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పి మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక 4 విషయాలను మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యెహోవా ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి కదా అబ్రహామా, నీవు ఈ ప్రదేశంలో ఉన్నావు కదా, ఇది నీ ప్రదేశం, నువ్వు పుట్టింది మొదలుకొని ఉన్నటువంటి ప్రదేశం ఇదే అయ్యుండొచ్చు, కానీ నీవు లేచి అంటే ఇక్కడి నుండి నువ్వు లేవాలి. లేచుట అనేది సిద్ధపాటుకు మరి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అబ్రహాము తన జీవితాన్ని అక్కడే కొనసాగించాలనుకుంటూ ఉంటాడు కదా. మనం అందరం కూడా అంతే కదా, ఎక్కడ స్థానికంగా ఉంటామో అక్కడ ఉంటాం. ఒకవేళ ఉద్యోగపరంగా మనం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మరి మళ్ళీ తిరిగి మన యొక్క లోకల్ ప్లేస్ కి మనం లేదా నేటివ్ ప్లేస్ కి రావాలని మనం ఆలోచన చేస్తాం కదా. అదే రీతిగా మరి అబ్రహాము మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం చెప్తున్నాడు, అబ్రహామా నీవు లేచి అనగా నీవు సిద్ధపడాలి ఇప్పుడు కదా. ఎందుకంటే నేను నీతో మాట్లాడుతున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు ఉండవలసినటువంటి స్థలం ఇది కాదు. నువ్వు లే, నువ్వు కూర్చొని ఉండవలసిన పరిస్థితి కాదు, లేదా నువ్వు హాయిగా పడుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నీవు లేచి కదా. నువ్వు లేచి, మరి చాలా మంది భక్తులతో దేవుడు ఆ మాట మాట్లాడతాడు కదా, నువ్వు లేచి కదా. మరి అనారోగ్యంతో ఉన్నటువంటి పక్షవాయువు గల వాళ్ళతో కూడా దేవుడు అంటాడు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకున్నాడు అంటాడు కదా. లేవడం అనేది మనలో కలిగించేటువంటి సిద్ధపాటుగా ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. మరి అబ్రహాముకు చెప్తున్నాడు, నువ్వు లేచి కదా, నువ్వు లేచి ఏం చేయాలంట, నీ దేశాన్ని విడిచిపెట్టాలి కదా. నీ దేశం నుండి నువ్వు బయలుదేరాలి అనగా ఈ దేశం నీది కాదు. అబ్రహాము, నువ్వు అనుకుంటున్నావేమో ఈ దేశం నీదని, కానీ ఈ దేశం నీది కాదు. నేను నీకు చూపించే దేశం వేరుగా ఉంది. ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి కదా. నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఉన్న దేశాన్ని నువ్వు విడిచిపెట్టాలి కదా. మరి ఎందుకు దేవుడు ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి ఒక పర్పస్ ఉంది కదా. దేవుడు మాట్లాడుతున్నాడు మన దేశం కదా. అంటే మరి ఇప్పుడు మనం కూడా అందరం కూడా మరి ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు కాబట్టి మనమందరం కూడా ఇండియా వదిలేసి ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళిపోవాలని కాదు, కానీ కదా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటాడు కదా. ఏం చెప్తుంటాడంటే నిర్గమాకాండము 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండం 23వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు కదా. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే 27వ వచనం 23, 27, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను, నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువుల నీ ఎదుట నుండి పారిపోనట్లు చేస్తానన్నాడు. అబ్రహామా, నువ్వు ఎక్కడికి పోయినా సరే కదా, నువ్వు ఎక్కడికి పోయినా సరే నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు కదా. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది. తర్వాత నువ్వు పోవు సర్వదేశముల వారిని ఓడగొడతావు కదా. అంత మాత్రమే కాకుండా
నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేటట్లుగా నేను చేస్తాను అని చెప్తూ మరి దేవుడు దేశం గురించి కొన్ని మాటలు వారితో మాట్లాడుతున్నారనమాట. ఏంటంటే ఈ 32వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, నీవు వారితోనైనాను అనగా ఇక్కడ వేరే దేశస్థులతో అన్నమాట. వేరే దేశస్థులతో కదా, నీవు వారితో నైనను వారి దేవతలతోనైనాను నిబంధన చేసుకొనవద్దు. అంటే దేవుడు ఎందుకు నీ దేశాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడంటే ప్రతి దేశంలో కూడా ప్రతి దేశంలో కూడా మనం గమనించినట్లయితే కొన్ని దేవతలు ఉన్నారు కదా. ప్రతి దేశంలో దేవతలు ఉన్నారు. ప్రతి దేశంలో దేవుళ్ళు అనబడేటువంటి వారు ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీవు నీ దేశాన్ని విడిచిపెట్టు కదా. నీ దేశంలో ఉన్నటువంటి దేవతలను నీవు విడిచిపెట్టాలి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే కదా, వాటిలో వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు కదా. ఎవరితోనూ నిబంధన చేసుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి అగును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట కదా. కాబట్టి దేశాన్ని మనం ఎందుకు విడిచిపెట్టాలి అంటే మన దేశాన్ని వదిలిపెట్టి మరొక దేశానికి పోవాలన్న ఉద్దేశం కాదు దేవుంది. కానీ ఆ దేశ ప్రజలతో, ఆ దేశములో ఉన్నటువంటి అన్యజనులతో, ఆ దేశంలో ఉన్నటువంటి అవిశ్వాసులతో, లేదా ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఆ ఆ దేవతలతో మరి నీవు నిబంధన చేసుకొనవద్దు, అది నీకు ఉరిగా మారుతుంది అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. మరి ఉరిగా మారుతుంది. వారి దేవతలను నీవు సేవించిన ఎడల కదా. మరి ప్రమాదం ఉంది, మరి దేశంలో ప్రమాదం ఉంది, ప్రతి దేశంలో ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం ఉంది? ఆయా దేశాలలో ఆయా దేవతలు ఉన్నారు కదా. మరి మన యొక్క విషయానికి వస్తే మన దేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు. మరి మనకెంత ప్రమాదం కదా, మరి మనకెంత ఉరి కదా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే మనతో కూడా ఇదే మాట దేవుడు చెప్తున్నాడు. నీవు ఏ దేశంలో పోయినా సర్వ దేశములలో కూడా వాళ్ళను ఓడగొట్టడానికి నా నామమును బట్టి నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు, నువ్వు వాళ్ళందరినీ ఓడిస్తావు, అదంతా ఓకే. కానీ నీవు దేశాన్ని వదిలిపెట్టు. ఎందుకు వదిలిపెట్టాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అవిశ్వాసులు కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి దేవతలను నీవు ఒకవేళ సేవిస్తావేమో కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట కదా. మనందరం కూడా చాలా విషయాలు మనం చాలా మంది చెప్తున్నటువంటి ఒకటే ఒక మాట మనకు తెలుసు కదా. మరి చేపలు లేదా సముద్రంలో పడవ ఉంటుంది కానీ పడవలోకి నీళ్లు రాకూడదు కదా. ఈ లోకం అనేటువంటి సముద్రంలో మనం ఉన్నాం కదా. ఈ లోకంలో చాలా మంది దేవతలు ఉన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరిని కూడా నువ్వు సేవించినట్లయితే అది నీకు ఉరిగా మారుతుంది అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనమాట కదా. మరి వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయించినట్లు కదా. మరి ఏం చేస్తారంట? ఆ దేశ ప్రజలతో ఉన్న ముప్పు ఏంటి? ఆ దేశ ప్రజలు మనల్ని ఏం చేస్తారంటే వారి దేవతలను సేవించినట్లుగా వారు చేయగలరు కదా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కదా. కాబట్టి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదా అంటే ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ మన దేవుని విడిచి కాదు కదా. మన దేవుని మరి మరచిపోయినట్టు ఫ్రెండ్షిప్ మనకు కాదు. మన దేవుని వదిలి మరి ఇతర మరి వ్యక్తులను లేదా దేవుళ్ళు అనబడేటువంటి వారిని పూజించేటువంటి లేదా సేవించేటువంటి అటువంటి స్నేహం మనకు ఉండకూడదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది కదా. వారు ఏం చేస్తారంట? మరి మన చేత దేవునికి విరోధముగా పాపం చేయిస్తారని ఇక్కడ బైబిల్లో రాయించబడింది. కాబట్టి ఏం చేయాలంట? అసలు అటువంటి వారిని నీ దేశంలో కదా నివసింపకూడదని మరి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనకు తెలుసు మరి బిలాము అదే బోధ
మరి బాలాకుకు చేసి వెళ్తాడు కదా. మరి ఆ సమయంలో మనం గమనించినట్లయితే మోయాబు స్త్రీలు ఏం చేస్తారంట, మోయాబు స్త్రీలు ఇశ్రాయేలీయుల మనస్సులను మార్చి కదా వారి దేవతలను బయల్పెయోరును మరి సేవించినట్లుగా చేశారు కదా. అంత మాత్రమే కాదు, వారి బలులకు ఆహ్వానించారు ఇశ్రాయేలీయుల్ని, మరి వారి బలులలో అర్పించిన దానిని తినునట్లుగా చేశారు, వ్యభిచారం చేయనట్లుగా చేశారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతర దేశములతో లేదా దేశములో మనం జాగ్రత్తగా. అందుకే అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహమా నీవు లేచి నీ దేశమును నుండి నువ్వు బయలుదేరు కదా, నీ దేశము నుండి నువ్వు బయలుదేరు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత మనం గమనించినట్లయితే నీ బంధువుల యొద్ద నుండి కదా, బంధువుల యొద్ద నుండి కూడా నువ్వు బయలుదేరి మరి బయటకు వచ్చేయాలని దేవుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు కదా. అబ్రహాము దేవుని వెదకలేదు, మనం గుర్తుపెట్టుకుందాం. అబ్రహాము దేవుని వెదకలేదు, కానీ దేవుడు అబ్రహామును వెతికి అబ్రహాముతో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నీవు లేచి కదా నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువుల నుండి కూడా నీవు విడిచిపెట్టి రావాలని మరి చెప్తూ ఉన్నాడు అనమాట కదా. మనం ఆలోచన చేసినట్లయితే మరి బంధువుల నుంచి కూడా మనం బంధువులను కూడా విడిచిపెట్టమని అబ్రహాముతో చెప్తున్నాడు. అవును, ఇందాకే మనం చూసుకున్నాం కదా, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేయగలరు, బంధువులు ఉంటారు ఆ దేశంలో, మన దేశంలో మన బంధువులు ఉంటారు కదా. అయితే మరి మన దేశంలో ఉన్నటువంటి మన బంధువులు ఏం చేయగలరు, మనతో పాపం చేయించగలరు కదా. మనము ఆయా దేవుళ్ళను లేదా ఆయా దేవతలను సేవించినట్లుగా చేయగలరు, కాబట్టి మన చేత విగ్రహారాధన చేయించగలరేమో కదా, మన చేత మరి అనైతిగా మరి పాపము చేయించగలరేమో కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా నీవు నీ దేశాన్ని విడిచిపెట్టు కదా, నీ బంధువుల్ని విడిచిపెట్టు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను మరి చూస్ చేసుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, కాబట్టి నేను పిలుస్తున్నాను కదా. నువ్వు నన్ను వెతకలేదు అబ్రహమ్మ, కానీ నేను నిన్ను వెతికాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కదా. నీవు నా సొత్తుగా నేను చేసుకుంటున్నాను, కాబట్టి నువ్వు లే అబ్రహమ్మ, నువ్వు ఇక్కడ లే, ఈ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు. అంత మాత్రమే కాదు, చివరికి ఏం చెప్తున్నా అంటే దేవుడు నీ తండ్రి కూడా విడిచిపెట్టంట, నీ తండ్రి ఇంటి వారిని కూడా నువ్వు విడిచిపెట్టమని మరి ఇక్కడ దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది కొంచెం మనకు కష్టం అనిపిస్తుంది కదా, మన తండ్రి ఇంటి వారిని మనం విడిచిపెట్టగలమా అని మనం ఆలోచన చేసినట్లయితే అది కొంచెం కష్టతరమైనటువంటి పని కదా. మరి మనం గమనించినట్లయితే మరి మన యొక్క తండ్రి ఇంటి వారు అంటే ఏంటి, మరి మనం మన యొక్క తోబుట్టువులు గాని కదా, మన అక్క చెల్లెలు గాని మన అన్నదమ్ములు గాని కదా, వాళ్ళని మనం విడిచి వెళ్ళాలనా అని మనం ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్తలో దేవుడు ఒక మాట చెప్తాడు కదా. మార్కు సువార్త మరి 10వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడతాడంటే కదా, 29వ వచనం 30వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు ఇట్లను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ లోకంలో శారీరకంగా మనం ఆలోచన చేస్తే అది మనకు చాలా కష్టతరమైనటువంటి పని కదా. కానీ దేవుడు చెప్తున్నాడు ఎందుకు వదిలిపెట్టాలంట. కొంతమంది అవును నిజంగానే కొంతమంది వదిలిపెడతారు కదా, అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకు, గొడవ పడి కాదు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు గొడవ పడి నీ స్వేచ్ఛ కోసం నీ ఇష్టానుసారంగా నీ కుటుంబాన్ని వదిలేసి అని దేవుడు చెప్పట్లేదు ఇక్కడ. దేని నిమిత్తం అంట, సువార్త నిమిత్తం కదా, నా నిమిత్తం అంటే దేవుని కోసం, దేవుని యొక్క సువార్త ప్రకటన కోసం మాత్రమే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మాట. అంతేకాని మనము మన కుటుంబాలను వదిలేయమని ఇక్కడ దేవుడు చెప్పడం లేదు కదా. అయితే మనం గమనించినట్లయితే సువార్త నిమిత్తం మన ఇంటిని కానీ మన అన్నదమ్ముల్ని కానీ మన అక్క చెల్లెలను కానీ తల్లిదండ్రుల్ని కానీ భూములనైనాను పిల్లలనైనాను విడిచినట్లయితే మరి పరమందు దేవుడు మనకు దానికి రెట్టింపుగా నూరంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే నిజమే కదా, మరి అబ్రహాము మరి
అక్కడ మరి తన తమ్ముడు ఉన్నాడు నాహోరు, తన తమ్ముని భార్య ఉంది మిల్కా కదా, వాళ్ళందరినీ వదిలేసేసి లోతును మాత్రమే వెంట పెట్టుకున్నాడు కదా. కానీ ఆ లోతును కూడా దేవుడు తీసుకురమ్మని చెప్పలేదు. మరి అబ్రహాం ఆ విషయంలో మరి దేవుని మరి అడిగాడో లేదా తన సొంత నిర్ణయం ప్రకారం తీసుకొచ్చాడో, కానీ లోతు ద్వారా కూడా నష్టమే జరిగింది కదా. నిజంగా చాలా సార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా చాలా సార్లు మనము గ్రహించలేము. చాలా సార్లు మనం దేవుని యొక్క మాటను 99% విన్నా కూడా కొంతమంది 1% లో అయినా మనం తప్పిపోయేవారుగానే ఉంటున్నామేమో కదా. ఎందుకంటే అది మన మానవ బలహీనత. మనకు దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఆ విధంగా చేస్తున్నామేమో కానీ కదా. చాలా సార్లు దేవుడు వాగ్దానం చేసినటువంటివి కానీ, దేవుడు చెప్పిన మాటలో కానీ కదా, మనకందరికి బాగా తెలుసు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీకు నేను సంతానాన్ని ఇస్తాను అన్నాడు. కానీ సారా ఏం చేసింది? మరి దేవుడు మరి హాగరుని సారా అప్పగించింది కదా. మరి హాగరు సంతానం ద్వారా నేటికి ఎంత ట్రబుల్స్ మనం ఫేస్ చేస్తా ఉన్నాం కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు అబ్రహాంతో. ఏమని చెప్తున్నాడు? నువ్వు లే అబ్రహామా, నువ్వు సిద్ధపడు, ఇంకా నువ్వు ఇక్కడ ఉండవలసిన పరిస్థితి కాదు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నిన్ను వెదికాను, నువ్వు నన్ను వెదకకపోవచ్చు కానీ నేను నిన్ను వెదికాను అబ్రహామా. నువ్వు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ దేశపు విగ్రహాలను విడిచిపెట్టు, నీ దేశపు దేవతలను నువ్వు విడిచిపెట్టు, నువ్వు బయలుదేరి వచ్చేసాయి. నీ బంధువుల్ని విడిచిపెట్టు, వాళ్ళు ఒకవేళ నీ మనసు త్రిప్పివేస్తారేమో, నీవు ఆ యొక్క దేవతలను మరి పూజించినట్లుగా, నిన్ను సేవించినట్లుగా నిన్ను మార్చేస్తారేమో. కాబట్టి నీ బంధువుల్ని విడిచిపెట్టు. నీ తండ్రి ఇంటి వారైనా ఒకవేళ నీకు ఉరిగా ఉంటారేమో, వాళ్ళని కూడా నువ్వు విడిచిపెట్టు అన్నాడు కదా. మరి ఏ రీతిగా అందరినీ విడిచిపెట్టి రమ్మని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీకు చూపిస్తాను, ఒక దేశాన్ని నీకు చూపిస్తాను, ఆ దేశాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి నీవు నీ దేశాన్ని వదిలేయి, నీ బంధువులను వదిలేయి, నీ యొక్క ఇంటి వారిని వదిలేసి నువ్వు లేచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి మరి వెళ్ళమని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట కదా. అయితే మనం గమనించినట్లయితే మరి అబ్రహాము కూడా దేవుణ్ణి వెదకకపోయినా కూడా దేవుడు వచ్చారు, చూసినారా. దేవుడు అబ్రహాముని వెతికినప్పుడు అబ్రహాము దేవునికి లోబడాడు. అది కూడా గొప్ప సంగతే కదా. చాలా సార్లు మరి దేవుడే మనల్ని అందరినీ వెదికి ఆయన రక్షించాలని ఈ లోకానికి వచ్చిన చాలా మంది దేవుని అంగీకరించడం లేదు కదా. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం లేదు, ఆయన యొక్క మరి ప్రణాళికను అర్థం చేసుకోవడం లేదు. కానీ అబ్రహాము దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల దేవుడైన యెహోవా యొక్క ప్రణాళికను అబ్రహాము మరి అర్థం చేసుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. కాబట్టి మరి ఇక్కడ అబ్రహాము చేసినటువంటి ఒక శ్రేష్టమైన పని ఏంటి అంటే, దేవుడు చెప్పినట్టుగా ఆయన లేచాడు, తాను సిద్ధపరుచుకున్నాడు, తన భార్యను తీసుకున్నాడు. అయితే తనతో పాటుగా ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువులను విడిచిపెట్టాడు. అయితే చివరిగా మనం అనుకున్నట్లుగా తన తండ్రిని విడిచిపెట్టలేదు, తన యొక్క తమ్ముని కుమారుడైన లోతును విడిచిపెట్టలేదు. వాళ్ళిద్దరిని తన వెంట తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, అయితే మనం గమనిస్తే ఇక్కడ అయితే మరి తండ్రి అయినటువంటి తెరహ అయితే మరి హారాన్లో చనిపోయాడులేండి. అయితే మరి లోతును మాత్రము తన వెంట పెట్టుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు, అబ్రహాం అది తప్పుగా నేను చెప్పడం లేదు కదా. అంటే అబ్రహాం ఆలోచన ఒకటే ఉండొచ్చు, మరి నా తమ్ముడు లేడు, మరి నాకు పిల్లలు లేరు, కాబట్టి లోతును తీసుకెళ్దామని ఒకవేళ అబ్రహాము అనుకొని ఉండవచ్చు కదా. కానీ ఇక్కడ నా యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా సమస్తాన్ని విడిచిపెట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు అది మనకు సాధ్యం కాదనుకోండి. అయితే దేవుని దగ్గర అడిగి మరి దేవుని యొక్క పర్మిషన్ తీసుకొని మరి లోతును తీసుకొని రావాల్సిందేమో అని అనిపిస్తుంది కదా. అయితే ఎందుకంటే మళ్ళీ తర్వాత జరిగినటువంటి విషయాలను బట్టి ఆలోచించినప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది అంతే కదా. ఎందుకంటే లోతును కూడా దేవుడు ఆశీర్వదించినాడు, కానీ లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు మరి మధ్య మరి గొడవ జరగడము కదా.
తర్వాత ముఖ్యంగా, అన్నిటికన్నా ముఖ్యంగా లోతు లోతు యొక్క కుమార్తెలు లోతుతోనే పాపం చేసి ఎంత భయంకరమైన ఒక వంశాన్ని బయటికి తీసుకురావడం కదా. అది దాని గురించి ఆలోచించినప్పుడు నాకు ఇక్కడ అనిపించింది అనమాట, ఒకవేళ లోతును తీసుకురావడము మరి సరైనది కాదేమో అని ఆ విషయంలో నాకు అనిపించింది. ఇంకా మిగిలిన దాంట్లో కాదు. కానీ మరి అయితే మనం గమనించినట్లయితే ఏది ఏమైనప్పటికీ దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తూచ తప్పకుండా మనం పాటిస్తేనే మరి 100% మనము ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అని మనకు అనిపిస్తుంది అనమాట. సరే, మనం గమనించినట్లయితే మరి వెళ్ళిన అబ్రహాము కదా, ఆయన లేచాడు, మరి తర్వాత ఆయన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువుల్ని విడిచిపెట్టాడు కదా, మరి తన తండ్రి ఇంటి వారిని కూడా అందరిని విడిచిపెట్టాడు, ఒక లోతును తప్ప. మరైతే దేవుడు చూపించిన దేశానికి అబ్రహాము వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తాము కదా. మరి లాభం ఏంటి? అబ్రహాము దేవుని వెదకలేదు, దేవుడు అబ్రహామును వెదికినాడు. అయితే అబ్రహాము లోబడ్డాడు కదా. అబ్రహాము లోబడగా మరి అబ్రహాముకు వచ్చినటువంటి లాభం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే 2వ అధ్యాయం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా. ఇది కదా అబ్రహాము పొందుకున్నది ఏంటి అంటే, దేవుని యొక్క మాటను వినడం ద్వారా, దేవుని మాట విని దేవుని మాటకు విధేయత చూపించి తన దేశాన్ని బంధువులని మరి అన్నిటినీ వదులుకొని వచ్చినటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేశాడంట? అబ్రహామును గొప్ప జనముగా చేసినాడు కదా. నేటికి వాళ్ళు ఉన్నారు. మరి మరి మనకు అంత క్లారిటీగా మనకు లేకపోయినప్పటికీ కూడా కదా, ఇప్పుడు అబ్రహాము నుండి వచ్చినటువంటి 3 ఉన్నారు కదా. సారా గర్భము నుండి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలు కదా. మరి హాగరు నుంచి వచ్చినటువంటి మరి అదొక సంతానం. తర్వాత మనం గమనించినట్లయితే కెతూరా నుండి వచ్చినటువంటి మరొక సంతానం కదా. భూమి నిండింపబడింది అనమాట. అబ్రహాము ద్వారా భూమి నిండినట్లుగా మనం చూసినాం. గొప్ప జనం కదా, గొప్ప జనముగా చేసినాడు, ఆశీర్వదించినాడు. దేవుడు తాను చెప్పినట్టుగా చేసే దేవుడు కదా. అబ్రహామును గొప్ప జనముగా చేసినాడు, అబ్రహామును ఆశీర్వదించినాడు కదా. నీ నామమును గొప్ప చేయుదును. నేటికి కూడా మనం అబ్రహాముని మరి గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం కదా. మనమే కాదు, ఇస్లాం వాళ్ళు కూడా కదా ఇబ్రహీం అంటారు కదా. మరి ఇప్పటికీ కూడా మనం గమనించినట్లయితే అబ్రహాము పేరును దేవుడు గొప్ప చేసినాడు. నీవు ఆశీర్వాదముగా నందువు. అబ్రహామే ఒక ఆశీర్వాదం అంతే కదా. ఎంత అద్భుతం చూడండి కదా. నిజంగా మరి ఈ ప్రార్థన మనం కూడా చేసుకుంటా ఉంటాం కదా. ప్రభువా నన్ను ఆశీర్వాద కారణంగా చెయ్యి కదా. మనము ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి. అబ్రహాములో అది ఉంది కదా. దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహామే ఒక ఆశీర్వాదం కదా. అబ్రహామునే ఒక ఆశీర్వాదంగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి బైబిల్లో మనం చూసినట్లయితే కదా, క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం కదా. దేవుడు ఎవరంట? ఆయన ఏమని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదా. నేను అబ్రహాము దేవుడని అంటాడు కదా. ఎంత గొప్ప చేసినాడు కదా. అబ్రహాముకు దేవుడు నా స్నేహితుడు అంటాడు కదా. అబ్రహాం అంట దేవునికి స్నేహితుడు అంట. ఎంత అమూల్యమైనటువంటి సంగతి కదా కదా. దేవుని స్నేహితుడు అంట. నిజంగా లోతు సొదొమ గొమొర పట్టణం కూడా మరి నశించిపోయేటప్పుడు దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? నా యొక్క భక్తుడైన అబ్రహాముకు నేను మరుగు చేయుదునా కదా, అబ్రహాముకు నేను తెలపకుందునా అని చెప్పి దేవుడు సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేసే ముందు కదా అక్కడ లోతున్నాడు అన్నటువంటి విషయంలో మరి చూడండి, అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు కదా. ఇది ఆశీర్వాదం అంటే అబ్రహామును బట్టి ఇశ్రాయేలీయులను నేటికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. అది ఆశీర్వాదం అంటే. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకుంటున్నాడు దేవుడు కదా. అబ్రహాముకు నేను వాగ్దానం చేశాను కనుక నేను మీకు సహాయం చేస్తాను. ఎంత అద్భుతం కదా. నేటికి ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఉన్నాడు అంటే దానికి కారణం ఎవరంటే అబ్రహాము కదా. నిజంగా
మనం వెదకలేదు దేవుణ్ణి, కానీ దేవుడే మనల్ని వెదికాడు కదా. అబ్రహాము దేవుణ్ణి వెదకలేదు, కానీ దేవుడే అబ్రహామును వెదికి ఎంత అద్భుతంగా గొప్ప జనముగా చేశాడు అబ్రహాముని కదా. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామే ఒక ఆశీర్వాదంగా దేవుడు మార్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా ఏం చెప్తున్నా, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తా, నేను శపించే వాళ్ళని నేను శపిస్తా కదా, నేను దూషించే వాళ్ళని నేను శపిస్తా. దేవుడు అంటే ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి అబ్రహామును దేవుడు కదా. జనరల్ గా మనకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళను మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన పిల్లలు కావచ్చు, లేదా మన తల్లిదండ్రులు కావచ్చు కదా, ఎవరైనా ఒక మాట అంటే కదా, నన్నేమన్నాను కానీ వాళ్ళని ఒక మాట అన్నామంటే బాగుండదంటాం కదా. అయితే మరి ఇక్కడ చూడండి దేవుడు అదే రీతిగా చేస్తున్నాడు కదా. అబ్రహమా, నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తే నేను కూడా వాళ్ళని బ్లెస్ చేస్తా, వాళ్ళని నేను కూడా ఆశీర్వదిస్తా. నిన్ను ఎవరైనా దూషించారనుకో నేను వాళ్ళని శపిస్తాను అని ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు కదా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాంతో అన్నాడంట. ఎంత మంచి విషయం కదా. నిజంగా భూమిలో ఉన్నటువంటి సమస్త జనములు, సమస్త వంశములు కూడా అబ్రహాము యందు ఆశీర్వదించబడినట్లుగా ఇక్కడ మనము ఆలోచన చేయవచ్చు కదా. నిజంగా ఇది ఆశీర్వాదం కదా. మరి దేవుడు చెప్పిన రీతిగా ఆ దేశాన్ని మరి తాను సిద్ధపరచుకొని ఆ దేశాన్ని విడిచి, బంధువుల్ని విడిచి, తండ్రి ఇంటిని విడిచి వచ్చినటువంటి అబ్రహాము జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కదా. తనను గొప్ప జనముగా చేశాడు, మరి తనను ఆశీర్వదించాడు. అబ్రహామే ఒక ఆశీర్వాదం. నిజంగా ఇది చాలా మంచి విషయం. అది మనం కూడా అంతే కదా, దేవుణ్ణి అడుక్కోవాలి, దేవుణ్ణి అడగాలి. ప్రభా, నేను ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండని ప్రభా, నన్ను ఆశీర్వాద కారణంగా చేయి ప్రభా కదా. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మరి మనం మన కుటుంబానికి నిజంగా ఆశీర్వాద కారణంగా ఉన్నామా? మనం పనిచేసేటువంటి వర్క్ ప్లేస్ లో మనం నిజంగా బ్లెస్సెడ్ గా ఉన్నామా? మన సంఘానికి మనం బ్లెస్సెడ్ గా ఉన్నామా కదా. మన సమాజానికి మనం బ్లెస్సెడ్ గా ఉన్నామా? మన దేశానికి మనం బ్లెస్సెడ్ గా ఉన్నామా కదా. దేవుడు అది కోరుకుంటున్నాడు, దేవుడు అది ఇస్తాడు కూడా కదా. ఎప్పుడు మనం దేవుణ్ణి మరి దేవుడు చెప్పినట్టుగా మనం విన్నప్పుడు కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఈ విధంగా అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడంట, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే వెదికాడు. దేవుడే వెదికి అబ్రహామును ఏర్పాటు చేసుకొని మరి అబ్రహామును ఆ విధంగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే రీతిగా రెండవ వ్యక్తిగా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం చూసుకున్నాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసు కదా. ఈ సందర్భం మనకు తెలుసు. ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే సౌలుకు ఎవరు తనను పిలుస్తున్నారో తనకు తెలియదు కదా. తను వెదకలేదు, అసలు దేవుణ్ణి వెదకలేదు. సౌలు దేవుణ్ణి వెదకలేదు, కానీ దేవుడే సౌలును వెతుక్కుంటూ వచ్చాడు కదా. దేవుడే సౌలును వెదికాడు. వెదికి దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడిన రీతిగా మరి అబ్రహాముకు ప్రత్యక్షమైన రీతిగా దేవుడు సౌలుతో కూడా మాట్లాడుతున్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పలుకుట సౌలు వినెను కదా. అయితే మనం గమనించినట్లయితే అప్పుడు సౌలు అడుగుతున్నాడు కదా, ప్రభువా నీవెవడు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, సౌలా, నీవు హింసించుచున్న యేసును అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఈ సౌలు తర్వాత తన జీవితంలో పౌలుగా మార్చబడ్డాడు, మనందరికీ తెలిసినటువంటి సంగతి కదా. అయితే మరి ఒక్క మాట మనం చూసుకున్నాం. ఈ పౌలు గురించి అతని బయోడేటా కూడా మనం చూద్దాం ఒకసారి. అతని దేవుడు ఎందుకు మరి ఏర్పాటు చేసుకున్నాడు, తన జీవితంలో మరి ఏర్పాటు చేసుకున్న తర్వాత పౌలు జీవితం ఏ విధంగా ఉంది మరి తనే చెప్పుకుంటున్నాడు తన గురించి అనేక మార్లు. మరి పౌలు తన బయోడేటాను లేదా తన గురించి తనే చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. మరి ఒక్కసారి మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే
ఇది సౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏంటంట, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను అని మాట్లాడుతున్నాడు కదా. అదే ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, పౌలంట పూర్వము దూషకుడు అంట కదా, దూషించేవాడంట. అసలు దూషించేవాడు దేవునికి ఇష్టం లేదు కదా. ఇంతకుముందే దేవుడు అబ్రహాంతో అన్నాడు కదా, ఆ అబ్రహాం నిన్ను దూషించాలని నేను చెప్పిస్తాను అన్నాడు కదా దేవుడు. అయితే ఇక్కడ పౌలు చెప్పుకుంటున్నాడు, పౌలంట ముందు ఆయన దూషకుడు అంట, దూషించేవాడంట కదా, హింసకుడంట. హింస అంటే ఎదుటి వ్యక్తుల్ని హింసించేవాడంట సౌలు కదా, హానికరుడంట కదా. ఇటువంటి సౌలు కదా. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు ఒకవేళ అబ్రహాముని వెదికాడు, పట్టుకున్నాడు అంటే బానే ఉంది. అబ్రహాము గురించి ముందు ఇటువంటి స్టేట్మెంట్స్ ఏం లేవు కదా. అబ్రహాము మరి అక్కడ ఉన్నాడు, మరి అక్కడ అబ్రహాము తన జీవితంలో మరి ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం కదా. అబ్రహాం మంచిగానే ఉన్నాడు. అంటే మరి విగ్రహారాధన కలిగినటువంటి దేశంలో ఉన్నట్టుగా మాత్రం మనం చూస్తున్నాం. కానీ మరి అబ్రహాము అక్కడ ఇంకా మరొక మరి తన గురించి ఇటువంటి మరి దూషకుడు అని కానీ, హింసకుడు అని కానీ, మరి హానికరుడు అని కానీ అటువంటి విషయాలు అబ్రహాం జీవితంలో లేవు కదా. కాబట్టి ఒకవేళ మంచి వ్యక్తి ఏమో అనుకుందాం, అబ్రహాము మంచోడు కాబట్టి దేవుడు వెతికాడేమో అనుకున్నాను. కానీ దేవుడు చూడండి, ఆయన పక్షపాతి కాడు కదా. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మనిషిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన మంచి వారిని ప్రేమిస్తున్నాడు, ఆయన చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, ఆయన దుష్టులను ప్రేమిస్తున్నాడు, ఆయన నీతిమంతుల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు, ఆయన నీతిమంతుల్ని ప్రేమిస్తా ఉన్నాడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరు ఈ లోకంలో అనుకుంటారు కదా, వాళ్ళంటే ఏదో తప్పు చేస్తుంటారు, లేదా ఏదైనా చేస్తున్నారేమో, నేనేం తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదు, నేను చాలా మంచిగా జీవిస్తున్నా అనుకుంటారు. కానీ దేవుడు అందరినీ వెతుకుతున్నాడు కదా. అందరినీ ఆయన చేయి చాపి పిలుస్తున్నాడు, మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందరినీ కూడా. మరి ఇటువంటి సౌలును కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వెతికాడు కదా. సౌలును వెతికాడు దేవుడు. మరి తిరిగి మనం ఆలోచన చేసినట్లయితే ఇదే పౌలు తన గురించి ఇక్కడ చెప్తున్నాడు, నేను పూర్వం దూషకుణ్ణి, నేను హింసకుణ్ణి, హానికరుడు అన్నాడు కదా. తర్వాత తన గురించి మరొక్కసారి కూడా మరి చెప్తాడు చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 8వ దినమున సున్నతి పొందితిని కదా. అంటే ఈయన ఇశ్రాయేలీయుడే కదా, ఇశ్రాయేలీయుడు కాబట్టి ఇశ్రాయేలీయులు పాటించేటువంటివన్నీ కూడా పాటించినట్టుగా మనం ఇక్కడ కనిపిస్తా ఉంది. సున్నతి పొందాడు, ఇశ్రాయేలు వంశపు వాడు కదా. ఇశ్రాయేలు వంశపు వాడిని నేను, బెన్యామీను గోత్రీకుడు అంట, హెబ్రీయుల సంతానం అంట కాబట్టి హెబ్రీయుడు. అంతేకాదు ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడు అంట కదా, పరిసయుడనై ఉన్నాను. ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడినై ఉన్నాను. అంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఎట్లా ఉందంటే తన స్వనీతి చెప్పుకుంటున్నాడు అనమాట కదా. ముందు ఎట్లా ఉన్నాడు, తన పరిస్థితి ఎట్లా ఉంది, నేను సున్నతి పొందిన వాడిని కదా, నేను ఇశ్రాయేలు వంశపు వాడిని, నేను బెన్యామీను గోత్రపు వాడిని, అంతేకాదు నేను హెబ్రీయుల సంతానం, నేను హెబ్రీయుణ్ణి, నేను ధర్మశాస్త్ర విషయంలో నేను పరిసయుడిని. నిజమే కదా, పరిసయులు, సద్దుకయులు, సుంకర్లు వీళ్ళు ఉన్నారు కదా. పరిసయులు అందరికంటే కూడా కొంచెం అగ్రవర్ణం లాగా అనమాట కదా. అంటే పరిసయులు చాలా గొప్పవాళ్ళ లాగా కదా. సో నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు యొక్క సౌలు కదా. ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడు, అంటే ఆసక్తి విషయంలో దేవుని కోసం ఏమైనా చేయగలడు కదా. ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, చాలా మంది దేవుని కోసం చంపుతున్నామని చెప్పేసి జిహాద్ అని చంపుతా ఉంటారు కదా. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన మన కోసం ప్రాణం పెడితే ఈ లోకంలో మానవుడు ఏమైపోయినాడంటే దేవుని యొక్క ప్రేమను గ్రహించలేక దేవుని కోసం మేము చంపుతున్నాం వీళ్ళని, కాబట్టి మేమేదో దేవునికి మంచి చేస్తాం అనుకుంటున్నారు కదా. కానీ ఏ ఒక్క మనిషి ప్రాణాన్ని తీసే హక్కు ఏ ఒక్కరికి లేదు కదా. దేవుడు మనందరినీ నరకానికి వేసేయచ్చు, కానీ దేవుడు నరకంలో వేయకుండా తనే ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని వెదికి
మన ప్రాణానికి ప్రతిగా ఆయన ప్రాణాన్ని ఇచ్చి దేవుడు మన కోసం ఆయన చనిపోయాడు. ఆ సంగతిని గ్రహించలేనిగా వారుగా ఉంటున్నాం అన్నమాట కదా. మరి ధర్మశాస్త్ర విషయంలో, నీతి విషయంలో అంట అనింద్యుడను అని చెప్తున్నాడు కదా. మరి ఈ రీతిగా పౌలు తన గురించి తను చెప్పుకుంటున్నాడు. ఒకప్పుడు ఎట్లాంటి వాడంట ఆయన, నేను పాపులలో ప్రధాన పాపిని అని కూడా అంటాడు కదా. మరి ఇటువంటి వాడు దూషకుడు, హింసకుడు కదా, హానికరమైనటువంటి వాడు. అయితే మరి వంశావళి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే నిష్ఠ కలిగినటువంటి మరి ఇశ్రాయేలీనిగా కూడా మనము చూస్తున్నాం అన్నమాట కదా. అయితే ఇటువంటి వాడు, ఇటువంటి ఇతను ఇంకా ఏం చూస్తున్నా అంటే, మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1-2 వచనంలో మనం చూసుకుంటే 1-2లో ఇది పౌలు ఇంకా ఎటువంటి వాడు అంటే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి కదా. ప్రాణాధారం అంటే ఇది లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా తన ప్రాణానికి ఆధారం అంట. ఏంటి ఆధారం? సౌలు బ్రతకడానికి ఆధారం ఏంటంట? ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట, హత్య చేయుట, అదే తనకు ప్రాణాధారం అంట. అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులను బెదిరించి వాళ్ళని చంపేస్తే ఆయన ప్రశాంతంగా బ్రతకగలడంట. అది తనకు అంటే అట్లయితేనే నేను బ్రతుకుతా. అయితే ఇక్కడ ఒక్క మాట ఆత్మీయంగా మనం కూడా ఆలోచన చేద్దాం. ఇటువంటి తెగింపు ఇటువంటిది మనకుందా? నేను క్రీస్తు కోసమే కదా ఈయన ఏం చేస్తున్నట్ట, క్రీస్తు శిష్యుల్ని బెదిరించడం, హత్య చేయడం తనకు ప్రాణాధారం అయితే, అగ్నిలో నుండి కొందరిని లాగినట్టుగా లాగేటువంటి అటువంటిది మన ప్రాణాధారం అయితే ఎంత బాగుంటుంది. ఆత్మలను రక్షించడం మన ప్రాణాధారం అయితే ఎంత బాగుంటుంది. క్రీస్తు కోసం ప్రాణమైనా పెట్టడానికి నేను సిద్ధమే అనేటువంటిది మన ప్రాణాధారం అయితే ఎంత బాగుంటుంది కదా. సేవకులు అని మనం చెప్పుకుంటాం చాలా సార్లు కదా, దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం చేసేది చాలా తక్కువ. ఏం చేయడం లేదు, అవకాశం వస్తే వాక్యం చెప్తున్నాం కదా, అవకాశం వస్తే వాక్యం చెప్తున్నాం అంతే. మనల్ని మనం బలపరుచుకుంటున్నాం. దేవుని దగ్గరికి ఆత్మలు మనం తీసుకొస్తున్నామా? సౌలంట దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని బెదిరించడం, వాళ్ళని హత్య చేయడమే తనకు ప్రాణాధారం అంట కదా. అయితే అటువంటి వాడు తర్వాత మనం చూసినట్లయితే, ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఈ విధంగా ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు, దమస్కులో ఉన్న వాళ్ళని కూడా పట్టుకొని రావాలి, వాళ్ళని కూడా యెరూషలేముకి తీసుకురావాలి, వాళ్ళని బెదిరించాలి, వాళ్ళని చంపేయాలన్నటువంటి అదే పనిలో ఉన్నాడు. తన ప్రాణానికి ఆధారమైన పనిలో ఉన్నాడు. అది పౌలు చేసినటువంటి పని కదా. అయితే పౌలు నిజమైన దేవుని వెతకలేదు, తన దగ్గరే ఉన్నా కూడా కదా. పౌలు కనుక్కోలేదు, పౌలు వెతకలేదు, మెస్సియాని వెతకలేదు. అయితే తను అనుకుంటున్నాడు మెస్సియా వస్తాడు అని. ఒక పరిసయ్యునుగా, ఒక ఇశ్రాయేలీయునిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ యేసుక్రీస్తు మెస్సియా కాదు, ఎక్కడ నా ప్రజలు తప్పిపోతారో అని సౌలు ఏం చేస్తున్నాడంట, యేసును నమ్ముకున్నటువంటి వారిని బెదిరిస్తూ వారిని హత్య చేస్తూ ఉన్నటువంటి ఈ సౌలును దేవుడు వెతికాడు కదా. దేవుడు వెతికాడు, దేవుడు పట్టుకున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఒక స్వరము అతనికి వినిపింపజేశాడు కదా. అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు, అబ్రహాము వెతకలేదు కానీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సౌలు వెతకలేదు కానీ సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా వెతకలేదు కానీ దేవుడు మనల్ని పట్టుకున్నాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమే, దేవుని ప్రేమ మాత్రమే. నీవు నేను నశించిపోకూడదని, నరకానికి పోకూడదని ఆయన మనల్ని వెతికాడు, మనల్ని పట్టుకున్నాడు. దేవుని మనం ఎంత స్తుతింపబద్ధలమై ఉంటున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం కదా. అయితే మరి తిరిగి మనం గమనించినట్లయితే ఈ పౌలు ఏం చేస్తున్నాడంటే, ఇటువంటి పౌలు
ఇప్పుడు ఏ విధంగా మారాడు అని మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 15వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు కదా. హింసకుడు కదా, దూషకుడు, హింసకుడు, హానికరమైనటువంటి వాడు, ఇటువంటి వాడు, మరి పరిసయ్యునిగా ఉన్నటువంటి వాడు, మరి క్రీస్తును నమ్మినటువంటి వారిని బెదిరించడం, హత్య చేయడమే ప్రాణాధారముగా ఉన్నటువంటి ఈయన ఇప్పుడు దేనిగా మారుతున్నాడంట? క్రీస్తును భరించుటకు కదా, దేవుని యొక్క నామమును భరించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి కదా, ఎంత గొప్ప విషయం. మరి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఎవరినైనా మార్చగలిగిన వాడు కదా, ఎటువంటి వారినైనా మార్చగలిగిన వాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు కదా, జీవితంలో వీళ్ళు మారరు అనుకుంటాం. లేదు, దేవుడు మార్చగలడు, దేవుడు మార్చగలడు, ఎవరినైనా మార్చగలడు కదా. అయితే ఆయన కను దృష్టిలో మరి ఆయన ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని దేవుడు సంధిస్తాడు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని దేవుడు వెతుకుతున్నాడు. అయితే ఆయన పిలుపుకు లోబడే మనస్సు ఉండాలి కదా. ఆయన పిలుపుకు లోబడితేనే దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు కదా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏమైనాడంట? దేవుని యొక్క నామమును భరించువాడిగా ఆయన ఏర్పరచబడిన వాడుగా పౌలు మారినట్టుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఇదే పౌలు మళ్ళీ తిరిగి మరి మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో మరొక చోట మనం చూసినట్లయితే 19 నుంచి, అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణమునకు వెలుపలికి అతడు ఈడ్ చేశారంట. చూడండి కదా, ఆడ ఊరికే జస్ట్ దేవుడు చెప్పిందే కాదు, నిజమే. యేసు నామము నిమిత్తమై అతడు భరించడానికి యేసు నామమును భరించువాడైనాడు కదా. అందరూ రాళ్లతో కొట్టి అతడు చనిపోయినాడు అనుకున్నారంట. చనిపోయాడు ఇంకా పౌలు అని చెప్పి అతన్ని బయటికి ఈడ్ చేసి వెళ్ళిపోయినారు. కానీ తిరిగి పౌలు లేచి మళ్ళీ తిరిగి పట్టణానికి వచ్చాడు కదా. మళ్ళీ తిరిగి పట్టణానికి వచ్చి ఏం చేస్తున్నాడో చూడండి, మళ్ళీ పట్టణంలో సువార్త ప్రకటించాడు, అనేకులను దేవునికి శిష్యులుగా తయారు చేసినాడు కదా. మళ్ళీ తిరిగి మనం గమనిస్తే 22వ వచనంలో శిష్యుల మనస్సులను దృఢపరిచాడంట. అంటే విశ్వాసులను తిరిగి దృఢపరుస్తున్నాడు. ఒకప్పుడు విశ్వాసులను పట్టుకొని వాళ్ళని చంపడమే తన ప్రాణాధారముగా భావించినటువంటి పౌలును దేవుడు వెదికి పట్టుకొనగా ఇప్పుడు మారిన పౌలు ఏమవుతున్నాడంట? విశ్వాసులను బలపరచువాడుగా మారిపోయాడు కదా. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారికి హెచ్చరిస్తున్నాడంట కదా. హెచ్చరిక చేసేవానిగా మారిపోయాడు కదా. ఎంత నిజంగా ఆశ్చర్యం చూడండి. పౌలు ఇతరులను చంపేటువంటి వాడు, యేసును హింసించేటువంటి ఈ పౌలు ఒక్కసారి దేవుని యొక్క స్వరం విని తన జీవితమే మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో తిరిగి మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ తిరిగి ఇదే పౌలు గురించి మనం మరొక మాట మనం చూస్తాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడ నేను కాను. ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుడు వెదికి పట్టుకున్నటువంటి ఈ సౌలు, విశ్వాసులను హింసించేటువంటి సౌలు ఇప్పుడు ఏమైపోయినాడంట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను కదా. ఇంతకు ముందు నా ప్రాణాధారం ఏంటి? క్రీస్తును నమ్మిన వారిని బెదిరించడం, వాళ్ళని హింసించడం, హత్య చేయడం, అది నా ప్రాణాధారం అన్నటువంటి ఈ సౌలు ఇప్పుడు ఏమైపోయాడంట? ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు, క్రీస్తే కదా. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను క్రీస్తు కోసమే జీవిస్తున్నాను. బ్రతుకుట నా మట్టుకైతే చావేనా
లాభం అంటాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పి ఇక్కడ మరి చెప్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఈ విధంగా ఎంత మార్పు గ్రాడ్యువల్ గా మరి పౌలు జీవితంలో కనిపిస్తా ఉందో మనం ఆలోచన చేయొచ్చు కదా. తర్వాత మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మరొక మాట మనం చూసుకుందాం. ఈ పౌలు ఎంత మార్పు చెందాడో చూడండి. దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉంది, దేవుని యొక్క స్వరంలో అంత శక్తి ఉంది కదా. మరి తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఇదే పౌలు చెప్తున్నాడు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను కదా. పానార్పణముగా, ఇంతకుముందు ప్రాణాలు తీసుకోవడం తన జీవనాధారం అయితే ఇప్పుడు తనే పానార్పణముగా పోయబడుతున్నాడంట కదా. నేను వెడలిపు కాలం సమీపించి ఉన్నది అని చెప్తూ మంచి పోరాటం పోరాడుతుని, దేనికోసం? ఇతరులను చంపడం కోసం కాదు, తను దేవుని కోసం చనిపోవడం కోసం కదా. దేవుని కోసం జీవించడంలో నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని చివరి వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు చూడండి కదా, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది కదా. ఇది దేవుడు వెతికి పట్టుకున్న వారి జీవితాలు ఈ విధంగా ఉంటాయి, దేవునికి లోబడిన వారి జీవితాలు ఈ విధంగా ఉంటాయి కదా. మరి ఈ రీతిగా మంచి పోరాటం పోరాడినటువంటి మరి పౌలుగా మనం ఇక్కడ చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మరొక మాట మనం చూసుకుందాం. ఇదే పౌలు చెప్తాడు కదా, ఎంత తన జీవితంలో ఎంత అంటే క్రీస్తు సారూప్యంలోనికి రావడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించగలుగుతున్నాం అన్నమాట కదా. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొనుడి కదా, నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అంటాడు. ఎంత తనలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది కదా అసలు. అంటే యేసు క్రీస్తు సవాలు విసురుతాడు కదా, ఏమని? నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా అని ఒక సవాలు విసురుతాడు. అంత అంటే ఆ పాపమే లేని యేసు క్రీస్తు లాగా ఈయన కూడా ఏం చెప్తున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూసి నడుచుకోండి చాలు కదా, మేము మీకు మాదిరిగా ఉన్నాం. అయితే ఈరోజు నిజంగా మనందరికీ ఒక ప్రశ్న, ఒక సండే స్కూల్ టీచర్ గా నాకు ఒక ప్రశ్న, సండే స్కూల్ పిల్లలకు మనం మాదిరికరంగా జీవించగలుగుతున్నామా? సంఘంలో స్త్రీల మధ్య మాదిరికరంగా జీవించగలుగుతున్నాము కదా. ప్రతి చోట మనం పని చేసేటువంటి చోట మాదిరికరంగా జీవించగలుగుతున్నామా? ప్రతి చోట కూడా దేవుని మనం ఇతరులకు మాదిరికరంగా మనం జీవించాలని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం అన్నమాట. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మరొక మాట మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట మనం చెప్పగలమా అసలు కదా. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను చూసి నడుచుకుంటే చాలు అంటున్నాడు పౌలు. అంటే ఎంత 100% యేసు క్రీస్తును పోలి నడుచుకున్నాడంట. ఎంత అద్భుతం కదా. మనం అనుకుంటాం మనకు చేత కాదనుకుంటాం కదా, కానీ ఈయన కూడా ఒక మనిషే కదా. యేసుక్రీస్తు ఆయన మానవ రూపంలో వచ్చాడని మనం అనుకుంటాం, కానీ పౌలు మరి సంపూర్ణంగా మనిషే కదా. అయితే మరి పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి కదా. ఇదొక సవాలు మనందరికీ కూడా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా ఆ స్టేజ్ కి మనం రావాలి కదా, నన్ను చూసి నన్ను ఫాలో అవ్వాలి. నిజంగా నేనైతే నా చిన్న జీవితంలో నేను చెప్పగలను, నేను మా సండే స్కూల్ టీచర్ని నేను ఫాలో అయ్యేదాన్ని, చాలా గమనించేదాన్ని. అంటే నా ముందర యేసయ్య లేడు, మరి ఎవరున్నారు? నాకు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మా సండే స్కూల్ టీచర్ ఉన్నారు. సో నేను అంకుల్ లాగా నేను ఉండాలి కదా. అదే రీతిగా పౌలు చెప్తున్నాడు కదా, మనం క్రీస్తుని పోలి నడుచుకున్న రీతిగా, అంటే మనము క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన
కదా. పిల్లలకు మాదిరికరంగా, విశ్వాసులకే మాదిరికరంగా జీవించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇదొక పోరాటం. మన జీవితం అనేది ఒక పోరాటం కదా. ఈ పోరాటంలో నిత్యం మనం పోరాడుతూనే ఉండాలి. మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మనం పోరాడుతూ ఉండాలి కదా. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే మరి దేవుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును సౌలును మాత్రమే కాదు, దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు కదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకుందాం. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కదా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనమందరం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనల్ని దేవుడు పిలిచాడు కదా. మనల్ని అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. అబ్రహామును ఒక్కటే దేవుడు వెతకలేదు, సౌలును మాత్రమే దేవుడు వెతకలేదు, మనల్ని అందరినీ దేవుడు వెతికి రక్షించాడు కదా. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాటలు కూడా మనం చూసుకొని ముగించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను కదా. దేవుడు అబ్రహామును పిలిచాడు, అప్పటికి ఇంకా యేసుక్రీస్తు రాలే కదా. అయితే మనము దేవుని ప్రేమించలేదు, కానీ మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి అంటే వీళ్ళతో నా సంబంధం తెగిపోయింది, ఎందుకంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను, వీళ్ళు పాపులుగా ఉన్నారు, మరి ఈ సంబంధం తిరిగి నేను కొనసాగించాలంటే ఒకటే మార్గం ఉంది, ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి. మరి ఆ ప్రాయశ్చిత్తం కలగాలంటే ఏం జరగాలి? నా కుమారుడు వెళ్ళాలి అని చెప్పి, మనం దేవుణ్ణి ప్రేమించకపోయినా, మనం దేవుని వెదకకపోయినా ఏం చేస్తున్నాడంటే దేవుడు తన కుమారుని తానే మనల్ని వెతకడానికి, మనల్ని ప్రేమించడానికి, మనల్ని రక్షించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినట్టుగా మనము చూస్తాము కదా. 14వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకున్న శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు రాస్తున్నటువంటి మాట ఇది. ఆయన లోక రక్షకుడు, ఇదిగో మేము చూచాము, మేము సాక్ష్యం ఇస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 19వ వచనం కూడా మనం చూసుకుందాం. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనక మనము ఆయనను ప్రేమించుచున్నాము. అవును, ఈరోజు యేసుక్రీస్తును మనం ప్రేమిస్తున్నామంటే దానికి కారణం మన గొప్పతనం కాదు, ఏదో ఆయన పైన మనం జాలిపడి కాదు దేవుని మనం ప్రేమిస్తున్నది. ఆయన మొదట మనల్ని ప్రేమించి తను యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన సమస్తాన్ని వదులుకొని మన కోసం ఈ లోకానికి వచ్చాడు కాబట్టే, ఆయన ఈ లోకంలో సిలువ వేయబడినారు కాబట్టే, ఆయన ఈ లోకంలో మన కొరకై శ్రమలు అనుభవించినారు కాబట్టే, మనకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించినారు కాబట్టే ఈరోజు మనం ప్రేమిస్తున్నాం కదా. ఇదే విషయాన్ని ఇతరులకు కూడా మనం కూడా మరి చెప్పాలని కూడా మనము నేర్చుకుంటున్నాం కదా. దేవుడు మనల్ని వెదికి ఆయన రక్షించుకున్నాడు కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఇదే సువార్త కదా, ఇదే సువార్త. దీనిని మనము కూడా, సౌలు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అయితే అట్టి సాక్ష్యం మనలో కూడా ఉండాలి కదా. నిజమే, నన్ను చూచి ఇతరులకు నేను మాదిరికరంగా ఉండాలి, నన్ను చూచి ఇతరులు నడుచుకోవాలి అన్నటువంటి ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో మనం జీవించినట్లయితే అనేకులను మనము మన జీవితాల ద్వారా దేవుని దగ్గరికి నడిపించగలం కదా. ఆ రీతిగా మనం జీవించడానికి దేవుడే మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని ఏం ప్రేమించలేదు. ఆయన ప్రేమించాడు కనుకనే మనం ప్రేమిస్తున్నాం. ఆ సంగతి మనం గుర్తుపెట్టుకుందాం. మనలో గొప్పతనం ఏం లేదు.
కాబట్టి ఆ రీతిగా దేవుని ప్రేమిస్తుంది. మనల్ని వెదకి మనల్ని రక్షించిన దేవునికి మనము కృతజ్ఞతగా ఈ లోకంలో మరి జీవించడానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగా. అందరికీ వందనాలు. వందనాలక్క. వందనాలు సార్. వందనాలమ్మా. వందనాలండి. మనందరము వాక్యం విన్న రీతిగా అబ్రహామును ఆకర్షించిన దేవుడు, అబ్రహామును వెతికి ఆకర్షించిన దేవుడు, అలాగే సౌలును ఆకర్షించి పౌలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా ఆయన వెదకి రక్షించాడు. కాబట్టి అబ్రహాంను ఎలా ఆశీర్వదించాడో, పౌలు ఎలా అయితే పానార్పణంగా పోయబడినట్లుగా దేవుని పరిచర్యలో మనందరము ఆశీర్వదించబడి ముందుకు వెళ్ళాలని వాక్యం ద్వారా మనం ఇప్పటి వరకు విన్నాము. కాబట్టి మనల్ని దేవుడు ఊరకనే రక్షించుకోలేదు, కానీ ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క పర్పస్ కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రభువు. అందుకనే అబ్రహామును పిలిచాడు, పౌలును పిలిచాడు. నేటి దినాన నిన్ను నన్ను దేవుడు రక్షించుకొని ఆయన పరిచర్యలో ఉండాలని పిలిచాడు. కాబట్టి ఆయన కొరకు నమ్మకమైన వారిగా మనం జీవించి మన సాక్ష్య జీవితాన్ని మనము రానున్న తరాలకు మనం పంచాలని దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉండగా వాక్యం అందించిన అక్కకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలు సుదర్శని. వందనాలు అక్క. ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే అమృతవల్లి ఆంటీ. వందనాలు ఆంటీ. సుదర్శిని విక్టోరియా ఆంటీని. ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలు. నేను మొన్న చెప్పిన నాకు చాలా బాగాలేకపోతే ప్రేయర్ చేయండి అని స్తుతించే అంశం నాకు బాగుంది. ప్రేయర్ చేసిన అందరికి కూడా వందనాలు అని చెప్పుమా. ఓకే ఆంటీ, తప్పకుండా. వందనాలు. బాగుందా కొండమ్మ ఆంటీ? వందనాలు ఆంటీ. ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తారా? సుదర్శిని ప్రేయర్ రిక్వెస్ట్ నాకేమి చెప్పలేదు ఎవరు.